హలో అండి. ఈరోజు స్పెషల్ కాకరకాయ వేపుడు. ఈ విధంగా చేశారనుకోండి చేదనేదే ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చేదు వల్ల చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ నోటికి ఏదైతే రుచి ఉంటుందో అది ఒంటికి అస్సలు మంచిది కాదంటారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు ఇలా చెప్పాను. ఇప్పుడు నేను దీనికోసం ఒక 250 గ్రామ్స్ కాకరకాయలు తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసాను. సీడ్స్ తీయాల్సిన అవసరం లేదండి. అలా సీడ్స్ కూడా ఉంచవచ్చు. మధ్య మధ్యలో ఆ ఫ్రైలో క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు మరియు పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలను గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే అందులో ఉన్న చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అండి. ఎప్పుడైనా కాకరకాయలో ఉన్న చేదు పోవాలంటే ఇలా ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదు. బట్ ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కట్ చేసి అలా ఫ్రై చేసేసుకోండి. చేదు ఉండటం వల్ల షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇలా అన్ని కాకరకాయ ముక్కల్లోంచి చేదు మొత్తాన్ని తీసేసి ఒక్కసారి వాటిని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అంటారు చూడండి అది, అలాగే మీ స్పైస్ లెవెల్ని బట్టి కారపొడి. ఇక్కడ నేను కారపొడి యూస్ చేశాను. ఈ ప్లేస్లో మీరు మంచి స్పైస్ ఉన్న ఎండుమిర్చి ఉంటాయి చూడండి, మిర్చిని కూడా డైరెక్ట్గా వేసేసి ఇలా పౌడర్ లాగా బరకగా మిక్సీ చేసేసుకోవాలి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇలా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పౌడర్ ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాకరకాయకి మాత్రం అద్దిరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఒక 5-6 టేబుల్స్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇందులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం మూత తీసేసి వాటిని ఫ్రై చేసేసుకోవాలి. ఈ టైంలో కొంచెం జీలకర్ర, పైనుంచి కరివేపాకు వేసేసుకోండి. ఈ ముక్కలతో పాటు అవి కూడా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవటం వల్ల అస్సలు చేదనేది ఉండదండి. తక్కువ ఆయిల్లో ఇలా ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఈ పొడి వేయటం వల్ల ఈ కాకరకాయ చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చేదనేదే ఉండదు. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి ఇలానే కావాలని కాకరకాయ చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. వారంలో ఒక్కసారైనా ఈ కాకరకాయని వండడానికి ట్రై చేయండి. కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లల పొట్టలో నూలి పురుగులు అంటారు చూడండి, అలాంటప్పుడు కూడా చిన్నపిల్లలకి ఇది వీక్లీ వన్స్ పెట్టడం వల్ల ఆ నూలి పురుగులు కూడా ఉండవు, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇలా ఫ్రై అయ్యాక డిష్ అవుట్ చేసేసుకోండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. చేయకపోతే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.